జై జనసేన, జై తెలంగాణ. ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర నాయకుడైన శంకర్ గౌడ్ గారి సూచనల మేరకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ రాబోయే కాలంలో ఎలక్షన్లలో ఎలా కార్యకర్తలందరూ కూడా సంసిద్ధం అవ్వాలనే అంశం గురించి ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను వరంగల్ వెస్ట్ నుండి నేను ఇక్కడికి పద్మజాదేవి ఇక్కడ మన పవన్ సార్ చేతుల మీదుగా జాయిన్ అవ్వడం జరిగింది. 12 సంవత్సరాల చరిత్ర ఉన్న మన జనసేన పార్టీ ఇక ముందు కూడా తెలంగాణలో బలోపేతం చేయడానికి మేమందరం ముందున్నాము. మేమందరం జన సైనికులాగా ముందుండి పోరాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి ముందుంటామని చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలోని మన వాళ్ళు మనకే శత్రువులైనట్టు రావణ్ గారి మాట్లాడే మాటలు ఏంటంటే అవి మనము హిందువులము భారతదేశంలో పుట్టి కూడా హిందుత్వం గురించి చాలా నీచంగా మాట్లాడము, పవన్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా అది దురదృష్టకరం. ఏంటంటే మళ్ళీ నిన్న తను యూట్యూబర్ చెప్పాడు హిందువులందరూ కూడా సమానంగా ఉండాలి, ఎవరో చేసిన దానికి పవన్ సార్ని తిట్టాల్సిన అవసరం తనకి లేదు. ఇలాంటివి ఇక ముందు కూడా ఎదుర్కొంటాం. ఎందుకంటే న్యాయం ధర్మం కోసం పోరాడుతున్న పవన్ సార్కి మేమందరం అండదండలుగా ఉంటూ ఇక ముందు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే చట్టరీత్యా చర్యలు ఖచ్చితంగా తీసుకోవడానికి ముందు ఉంటాం అనడంలో మాకు ఎలాంటి సందేహం కూడా లేదు. అందరికీ కూడా మరీ ముఖ్యంగా జాగ్రత్తగా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ అంటే జన సైనికులు, హిందుత్వము, భారతదేశం కోసం పోరాడుతూ ముందు నడుస్తున్నాము. నేను ఒక మహిళా నాయకురాలుగా చెప్తున్నాను. తెలంగాణ సాధించుకున్న ఈ 12 సంవత్సరాలలో ఎంతమంది బలిదానాలు వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో మనం ఎంత నష్టపోయామనేది ముఖ్యంగా చూస్తూ పార్టీ ఎక్కడ ఉన్నది అనేది కాదు, పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ నాయకుడు ఎంత గొప్పవాడు, ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు అనే సిద్ధాంతాల మీద మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి మన తెలంగాణ ప్రజలందరికీ న్యాయం చేసే విషయాలలో మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.